సమంత గారి దగ్గర జాయిన్ అయిన ఏమై చేసి అయిపోయింది. తర్వాత దూకుడు సినిమా టైంలో నాకు బైక్ ఇప్పించారు. ఎవరు? మేడం గారు. సమంత గారు ఇప్పించారు. అపాచీ బైక్ ఇప్పించారు ఫస్ట్. నాకు ఇష్టం బైక్, అపాచీ బైక్ అంటే ఇష్టం. నాకు ఇంకే బైక్ అంటే ఆ బైక్ ఇస్తున్నాడు. ఆ బైక్ తీసుకున్నాను. ఎల్జీ ఫోన్ కొనుక్కున్నా. దానికి కూడా మా మేడమే కొంచెం డబ్బులు ఇచ్చింది. ఎల్జీ ఫోన్ ఒకటి కొనుక్కున్నాను. ఆ ఫోన్ నుంచి కాంట్రాక్ట్ ఇంకా అన్ని టచ్లోకి వెళ్ళిపోయాను. సమంత గారితో అదే బైక్ మీద సమంత గారు కూడా మీతో తిరిగేవాళ్ళు. ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇలా ఎక్కారు. నేను ఇలా హైదరాబాద్ అంతా బైక్ మీద తిరిగాను ఆర్యాతో అంటే, అప్పుడు వాళ్ళు ఏదో అప్పుడు వేరే సినిమా హీరో ఆర్య అనుకున్నారు. కానీ వెంటనే పోస్ట్ చేసింది మేడం ట్విట్టర్లో ఏదో పోస్ట్ లేదు మా అసిస్టెంట్ ఆర్య అని చెప్పేసి. అప్పుడు కొన్న తర్వాత వచ్చింది అనమాట. సో నాకు అది అన్నీ చాలా మా మెమొరీస్ అన్నీ నా లైఫ్లో మెమొరీస్ అంటే ఆవిడ నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్లు అవన్నీ అలాంటివన్నీ. నువ్వు కూడా నాతో నేను చాలాసార్లు మాట్లాడేటప్పుడు నాకు అమ్మ లాంటిదన్నా అనేవాడివి. ఇంకా నాకు ఇంక అంతకు మించి అన్న పదం ఉంటే నేను ఇంక చెప్పగలను. ఎందుకంటే నేను లైఫ్లో ఒక మనిషి గురించి చెప్పుకోవాలన్నా, ఒక దేవుడి గురించి చెప్పుకోవాలన్నా ఫస్ట్ మా మేడం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు అంత లైఫ్ ఇచ్చింది. నా లైఫ్ మొత్తం, నా జర్నీ మొత్తం చేసి నాకు సపోర్ట్ సగం 85% ఆవిడ సపోర్ట్, 15% నేను ఏదో చేసుకుంటాను తప్ప ఆవిడ సపోర్ట్ నాకు దేని పరంగానే. నేను ఇది చేస్తున్నా మేడం చెయ్యొద్దు అని మాత్రం అనరు ఆవిడ. చెయ్యి, నీకు చేస్తున్నట్టుగా చేసి నీ డ్రీమ్ ఏంటని అడిగింది. ఒకసారి అడిగారు మేడం, అదే మరి ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాను మేడం, ఒక హోటల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. హోటల్ పెట్టుకుని ఆ హోటల్లో సెటిల్ అయిపోతాను మేడం అంటే, నీకు ఎలా కుకింగ్ కూడా పర్లేదు కదా చేసుకుంటాను. అప్పటి నుంచి ఇంక మేడం పర్సనల్గా డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నాకు ఇంకా వంట రావడం బాగా హ్యాపీగా ఈజీ. ఈ 11 ఏళ్ల జర్నీలో సమంత గారితో ఆమె మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చేసి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యపరంగా ఏం ప్రాబ్లం లేదన్న, లేదు ఏదో మెడిసిన్ తీసుకుంటే ఏదో అలా ఏం లేదే. నాకు తెలిసి అయితే అట్లా ఎప్పుడు జరగలేదు. చాలామంది అన్నారు, నేను విన్నాను కానీ, బట్ నాకు తెలిసి అయితే అట్లా ఏం జరగలేదు. కాకపోతే మేడంకి ఏంటంటే ఎండలో షూటింగ్ చేసేటప్పుడు ఆవిడకి సన్ పడదు. అదే ఆ సన్ ఇష్యూ అంతే తప్ప అంతకుమించి వేరే ఇష్యూస్ ఏం లేవు ఆవిడకి. అట్లా ఏం రాదు. ఇప్పుడు ఆ షూటింగ్ బాగా విగరస్గా బాగా కష్టపడిన సంవత్సరాలు గుర్తున్నాయా నీకు? ఏంటి? మేము బాగా కష్టపడింది సినిమాలు అంటే ఈగాకు ఒకటి బాగా కష్టపడ్డాం. తర్వాత నీదాని ఎన్నుకున్న వసంతం, అదే ఎటో వెళ్ళిపోయింది మనిషి. ఆ సినిమాకి మేడం ఎక్కువ కాదు, మాదే ఉందిలే కానీ ఆవిడ ఎక్కువ కాదు. ఎందుకంటే ముగ్గురు హీరోలు, 3 లాంగ్వేజ్లు, ఆవిడ ఎక్కువ కష్టపడేది, బాగా కష్టపడేది. మాదేముంది, మేము ఆవిడతో పాటు ఆవిడ చేస్తున్నప్పుడు మేము పనిచేస్తాం. మాది అంత కష్టం అనిపిస్తుంది కానీ ఆవిడ కష్టపడేది, బాగా కష్టపడ్డాం. నిద్ర లేకుండా పనిచేసాం ఆ సినిమాలో. ఈగా సినిమాకి అయితే వచ్చేవాళ్ళం, పనుకునే వాళ్ళం, మళ్ళీ 2-3 అవర్స్ మళ్ళీ లేచి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా ఉండేది ఆ టైంలో. కానీ అన్ని మెమరీసే చాలా మెమరీస్ అయితే. ఈగా సినిమా అయితే మాకు చాలా మెమరీస్. అసలు నాకు తెలిసి నువ్వు లేకుండా జరిగిన షూటింగ్స్ కానీ, నువ్వు లేకుండా వెళ్ళినవి కానీ సమంత గారికి ఉంటాయి. ఏ రోజు లేదన్నయ్య, లేదు, ఏ రోజు లేదు. నాకు ఒక్కసారి అంటే టర్కీ వెళ్ళాలి, అదేదో యాడ్ షూట్కి. నాకు బాగా హెల్త్ బాగాలేదంటే నాకు స్టమక్ ప్రాబ్లం అయింది. నేను అది కూడా అప్పుడు మేడంకి ఫోన్ చేస్తేనే మేడం అపోలోలో జాయిన్ చేసింది. అపోలోలో జాయిన్ చేసి క్లియర్ చేయించింది, సర్జరీ చేయించింది. చిన్న సర్జరీ అయింది. ఆ సర్జరీ అయిన విషయం కూడా మా ఇంట్లో ఇంతవరకు తెలియదు. మా తమ్ముడికి అంటే ఏం చేసినా సరే మీకు సమంత గారు తప్ప లైఫ్లో ఇంకేం లేదు. ఇల్లు కొనుక్కున్నావా? అది కూడా మా మేడం పని. నేను ఏది చేసినా ఆవిడ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. ఆవిడే మణికొండలో కొన్నా ఇల్లు. వచ్చారా మీ ఇంటికి మేడం ఎప్పుడన్నా? మేడం ఇంతవరకు రాలేదండి. తర్వాత బిజీగా వర్క్స్ అయిపోయినాయి. వర్క్ వల్ల రావడానికి కూడా. అడిగావా ఎప్పుడన్నా వస్తారా మేడం అని? అడిగాను, బట్ వస్తాననుకున్నప్పుడు పాపం ఆవిడకి ఏదో పని తగలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో, ఇప్పుడు ఈ 2 years నుంచి మనకు తెలియదు, ఈ పాండమిక్ వల్ల ఎవరు లేదు. అలా వస్తారు ఒకరోజు. కానీ నువ్వు గమనించావా మేడం ఏం మాయ చేసావు దగ్గర నుంచి? కానీ ఒకరోజు నా లైఫ్లో నేను బాగా ఏడిపొచ్చి నేను ఏడ్చా కొంతమంది దగ్గర. నాకు బాబు పుట్టిన ఫస్ట్ మా మేడం పరిగెట్టుకుంటూ వచ్చింది. అప్పటికి జాను సినిమా ఇంటర్వ్యూస్ జరుగుతుంది. నాకు బాబు పుట్టాడు మేడం అంటే మా అర్జెంటుగా వచ్చేసింది ఆవిడ. ఆ రోజు నా హ్యాపీనెస్, నా ఆనందం వేరే లెవెల్లో ఉంది. అసలు హాస్పిటల్కి వచ్చేసి బాబుని ఎత్తుకొని చాలా క్యూట్గా ఉన్నాడు ఆర్య, చాలా బాగున్నాడని చెప్తే నా లైఫ్లో అది మర్చిపోలేను. అంత ఫీల్ అయిపోయా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరు వస్తారని చెప్పండి, నేను ఎవరిని అయినా, నేను ఒక పనివాడినే కదా. పుట్టాడా హ్యాపీ, కంగ్రాట్స్ ఆర్య అనొచ్చు కదా. హాస్పిటల్కి వచ్చి అన్నీ చూసుకొని
ఎలా ఉంది, చెప్తుంటే నాకే బాగుందా. అసలు ఆవిడ చెప్తుంటే నిజంగా నాకు అనిపించింది, నాకు దేవుడు ఎప్పుడో నేను ఏదో చేసుకుంటే దాకా నాకు ఇప్పుడు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు, నా లైఫ్కి మంచి అర్థం ఇచ్చాడు, చాలా నా జీవితానికి ఇది అనిపించింది. ఎవరు రారు అట్లా వచ్చి నాకు నా బేబీని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆవిడ. డాక్టర్ గారు చేసి అడిగేది ఏంటి ఆర్య బేబీ ఇంకా రాలేదని అడిగేదంట. మంజుల మేడం చెప్పేది, ఏరా మీ మేడం ఇంకా మీ బేబీ రాలేదు అడుగుతుందంటే ఈరోజు తీసేద్దాం అని చెప్పేసి పాపం సర్జరీ అంటే మేము నార్మల్ సర్జరీ గురించి ట్రై చేసాం, సర్జరీ చేయాల్సి వచ్చింది లాస్ట్లో. సో అది మాత్రం నాకు భలే లైఫ్లో మర్చిపోయాను. ఒక 1.5 hour ఏడ్చుకున్నాను నేను. అసలు ఏంటి నా లైఫ్ ఇలా తయారు చేసి దేవుడు నాకు ఇంత ఇచ్చాడా, నాకంత ఇంత పాపులారిటీ ఉందా, ఎక్కడికి పోయినా రికగ్నేషన్ బాగా చేస్తాను. నాకు ఏ ఊరు వెళ్ళినా కానీ మీరు సమంత గారు అసిస్టెంట్ కదండి, ప్రతి ఏ ఊరు వెళ్ళినా కూడా. అంటే నీకు 100 ఫోటోలు సమంత గారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల 15 ఫోటోలు 20 ఫోటోల్లో నువ్వే ఉంటావు, ఇక ఎవరు ముట్టుకోకుండా. అసలు నాకు అది లైఫ్లో మర్చిపోయినాయి కొన్ని. అలా నాకు మా మేడం చేసింది చాలా ఉన్నాయండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి ఆవిడ చేసింది, చెప్పలేము. ఎందుకంటే చెప్పుకుంటే ఇంకా పోతానే ఉంటుంది. ఆవిడ నా లైఫ్లో ప్రతిదీ నాకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అంటే ఆవిడే. ఆవిడ లేకపోతే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, మీ ముందు ఉండలేను, ఇది చేయలేను. ఆవిడ ఇచ్చిన నాకు సపోర్ట్ పోసామే నాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ఆర్యాకి అవకాశం వస్తే సమంతకి రుణం తీర్చుకోవాలని తీర్చుకోలేను అన్నయ్య, తీర్చుకోలేను. ఏమి ఇచ్చినా ఆ రుణం నేను తీసుకోలేను. ఏది ఇచ్చినా నేను ఆ రుణం తీర్చుకోలేను, నా వల్ల కనిపినది అంత స్థాయికి నేను వెళ్ళలేను. ఒకవేళ వెళ్ళినా కూడా నేను తీర్చుకోలేను, ఏం చేసినా కూడా తీరినట్టే అది అవ్వదు. అది ఎంత ఇచ్చినా కానీ నాకు తెలియదు, ఇంకా దాని గురించి వర్డ్స్లో నాకు ఆవిడ రామయ్య వస్తాయి. మీ మేడం గురించి ఇలా రూమర్స్ వస్తున్నాయి, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని అడిగాను. అడిగితే ఎవరు పాపానాడు పోతాడన్న, మా అమ్మ గురించి మాకే, ఆవిడ గురించి మనకు తెలుసు కదా. అవతలో ఏదో చెప్తున్నానని ఏ రోజైనా కానీ ఎవరితో ఏదైనా చెప్పినా కూడా నేను విని వదిలేసేవాడిని, కానీ దానికి రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయితే ఏముంటుంది అంటే అది వేరే లెవెల్లో మీనింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు మనకి రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే బెటర్. మనకు ఎందుకు, ఆవిడేంటో మనకు తెలుసు, ఆవిడ గుణం ఏంటో మనకు తెలుసు, ఆవిడ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు. అన్ని తెలిసింది నేను రియాక్ట్ అవుతుంది, దానికి అర్థమే ఉంటుంది. ఒక నవ్వు వెళ్ళిపోయాడు. కోపం రాదా నీకు అప్పుడు? రాదు. కోపం అంటే నాకు తెలియని వర్డ్స్ వాడితే 100% కోపం అది. ఒకసారి షూటింగ్లో ఒక అతను కొట్టా కూడా నేను. చైతన్య గారితో ఎలా ఉంటుంది నీ రిలేషన్? అట్ట పర్లేదండి, అంత క్లోజ్గా బాగా మాట్లాడతారు, బాగా ఇది చేస్తారు. ఎలా ఉన్నారు ఏంటి, ఎప్పుడన్నా ఇప్పుడు కొంచెం చాలా రోజులైంది వెళ్ళక, ఎప్పుడైనా వెళ్తే ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, బాగుంటారు, బాబు అంత బాగున్నారు అంత బాగా అడుగుతుంది. రిసీవ్ బాగా చేసుకుంటారు ఆయనతో బాగుంటుంది. బాగుంది. వాళ్ళిద్దరు పెళ్ళప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే చెప్పాలంటే మా అక్క పెళ్ళి అయిపోతుంది, ఇక మాకెవరు లేరు, మాకు వెళ్ళిపోతుందేమో, అత్తగారింటికి ఇచ్చేస్తున్నాం. అంటే బేసిక్గా అన్నదమ్ములు ఉంటారు కదా, ఉన్నప్పుడు అక్క పెళ్ళి అయిపోతే ఎవరైనా రియాక్షన్ అలాగే ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. నాకే కొద్దిగా బాధ అనిపించింది, ఇంకా అక్క వెళ్ళిపోతుంది, అమ్మ వెళ్ళిపోతుంది, పెళ్ళి అయిపోయింది ఇంకా. సో అలా నాకు చాలా బాధపడ్డాను. అంటే బాధపడ్డా హ్యాపీనెస్, బాధపడ్డా అంటే బాధ కాదు, హ్యాపీ. ఓకే మా మేడం లైఫ్ బాగుంది ఇప్పుడు, అమ్మయ్య చాలు, ఆవిడ కష్టపడడానికి ఫలితం దక్కింది చాలు. ఈ రేంజ్ దాకా అట్లా నాగ చైతన్య అంటే ఓ పక్క రామానాయుడు గారి మనోడు, ఓ పక్క అక్కినేని. మరి అంతే కదండి. ఇప్పుడు బేసిక్గా ఆవిడ అంత కష్టపడకుండా వచ్చి ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నామంటే ఆవిడకి బాగుంటుంది కదా. మీద బాగా ఎప్పుడన్నా కోప్పడ్డా ఏదైనా సందర్భంలో? మా మేడం కోపం పడ్డా కానీ ఆవిడ ఎక్కువసేపు ఉండదండి. అది పని కోపం ఎందుకు పడతారు, నేను కరెక్ట్గా పనిచేస్తే నా మీద కోపం రాదు. తప్పులు చేయొచ్చు, ఎవరైనా తప్పులు చేస్తారు, నేను తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినప్పుడు కోపడడం తప్పలేదు. మనకు అన్నం పెట్టేవాడు ఒక మాట కొట్టినా పర్లేదు, వాళ్ళు తప్పు, అది కోపం అనుకోకూడదు. దాన్ని ప్రేమతో 4 మాటలు అంది, ఇంకా నేర్చుకోరా అని చెప్పిన ఒక వర్డ్స్ అనిపించింది నాకు అంతే. ఆవిడ కోపడ్డప్పుడు నేను ఒకటే అనుకుంటా, ఈ మేడం కోపడదని నేను ఇంకోటి ఏదైనా చేస్తే దాని బెటర్మెంట్ లైఫ్ బాగుంటుందేమో అని ఆలోచించాను తప్ప ఆవిడ కోపడదు కదా, నేనేంటి ఎవరి దగ్గర చేసేది, ఎవరు నా మీద అలా నేను ఎప్పుడు అనుకోలే. కోపడ్డా కూడా ఆవిడ 2 నిమిషాలు ఆవిడ కోపం, 2 సెకండ్లు మళ్ళీ నార్మల్ మనిషి అయిపోయింది, మర్చిపోయింది ఏం మాట్లాడని ఏంటని కూడా మర్చిపోయింది. అదే ఇంకా అది అర్థం చేసుకుని అండర్స్టాండింగ్లో ఉంటే ఏదైనా సరే మంచిగా అలా ట్రావెల్ చేయొచ్చు. కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది, మన ఇసుకుంటే కోపం కదా, అంతే అమ్మ కూడా అంతే. మన అమ్మ కోపడ్డా. నీకు రాలేదు ఎప్పుడు కోపం అమ్మ మీద? నాకు ఎప్పటికి రాదన్న, ఆవిడ ఎప్పటికీ నాకు ఒక చిన్న బేబీ లాగే ఉంటారు. కోర్స్ అది ఓకే. నాకు అస్సలు ఏ రోజు కోపం రాదు. నాకు బాధపడేవాడిని, ఎందుకంటే ఇంకేమైనా చేయాలేమో మేడం కోసం, ఇంకేమైనా చేస్తే బాగుంటుందేమో, ఇంకేదన్నా మన వర్క్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా
ఏదైనా కొత్త మేడం కొత్త ఐటమ్ చెప్తున్నా వచ్చిందాకా పోరాడతాను నేను దాన్ని 1-2 సార్లు రూమ్లో ట్రై చేసుకుంటా ఫస్ట్. నాకు నేను ట్రై చేసుకొని తింటా, రాలేదు, వచ్చింది రాలేదు, సక్సెస్ అయిందంటే అప్పుడు ఆ దగ్గర ఇది చేసుకునేవాడిని.